ఈ మందిరములో మనం ఉండవలసిన అవసరం ఏంటంటే, ఇక్కడ వధువును వరుని కొరకు సిద్ధపరిచే బ్యూటీ పార్లర్ లాంటిది ఇది. బ్యూటీ పార్లర్ అంటే అర్థం ఏంటి? ఉన్నాయన్నీ కవర్ చేసి అందంగా తయారు చేయడం, అంతేనా? ఈ మందిరము ప్రతి విశ్వాసిని వధువుగా సిద్ధపరిచి వరుని రాకడలో, ఈ మాట మనం చూస్తాం కదా, పౌలు అంటాడు, నేను కొంచెం అవివేకంగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నానని మీరు అనుకున్నా నన్ను సహించండి అంటాడు. ఎక్కడ? కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాటని, ఒకే పురుషునికి మీరు భార్యగా ఉండాలని నేను మిమ్మల్ని ప్రదానము చేశాను. నేను ఆ పురుషునికి మిమ్మల్ని వివాహం చేయాలని నేను సిద్ధపరచడానికి నేను ఎంతో ప్రయాసపడుతున్నాను అని చెబుతాడు. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు మిమ్మల్ని కూడా మోసగించి క్రీస్తు మిమ్మల్ని అంగీకరించుటకు అవసరమైన సరళత నుండి పవిత్రత నుండి మిమ్మల్ని ఎలాగైనా తప్పించునేమో అని నేను భయపడుతున్నాను. ఇది కొరింథీ 2వ పత్రిక 11, 1, 2, 3 వచనాలు చదివాను నేను. కనుక ఈ వచనాల్లో మనం చూస్తే ఇది మనకు బ్యూటీ పార్లరే. మరి పెండ్లి కుమార్తె పెండ్లి రోజు కొరకు సిద్ధపరచబడే ఒక ఇంటి వంటిది. కనుక ఇది మనకు తల్లిగారిల్లు. ఈ తల్లిగారింట్లో పెండ్లి కుమారుడు కొరకు సిద్ధపడి పెండ్లి చేసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి? పెళ్ళైన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కానీ మనం అత్తగారింటికి వెళ్ళాం, భర్త గారింటికి వెళ్తాం. అక్కడ అత్తగారు ఉంటారా? పరలోకంలో అత్తలు ఉండరు, భర్తే ఉంటాడు. అర్థమైందా? ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే ఇలాంటి మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా ఉబలాటం అనిపిస్తుంది, ఉజ్జీవం అనిపిస్తుంది. కనుక మరి అందుకే పరలోకంలో మనము ఆయనతో సదాకాలం యుగాయుగాలు ఉంటాము. తేజోవాసున పరిశుద్ధుల సహవాసంలోకి మనం వెళుతున్నాం, అక్కడే మనం ఉంటాం. ఈ ఆనందం చాలా గొప్పది.